నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. కరీంనగర్లో తేనె తుట్టెను కదిపిన చందాగా భూ కబ్జాదారుల ఆగడాలు ఇంకా బట్టబయలవుతూనే ఉన్నాయి. నకిలీ పత్రాలతో భూమిని కాజేయాలనుకున్న ల్యాండ్ మాఫియా గుట్టు మరొకటి రట్టయింది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేయగా తాజాగా శనివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన అనుచరుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ ఫతేపూర్ కి చెందిన షేక్ అబూబకర్ 1992లో రేకుర్తి శివారులోని సర్వే నెంబర్ 79/2లో గల 8.12 ఎకరాల భూమిని సాలేబీ నుండి కొనుగోలు చేశారు. 1996లో వెంచర్ గా మార్చి పలువురికి విక్రయించాడు. అందులో ఫ్లాట్ నెంబర్ 311లో గల 200 గజాల స్థలాన్ని 1996లో గొర్ల లక్ష్మికి, ఆమె ఆ స్థలాన్ని 2010లో మేడిశెట్టి లచ్చయ్యకు, మేడిశెట్టి లచ్చయ్య అతని అవసరాల నిమిత్తం 2011లో గుర్రం బాలనరేందర్ కు విక్రయించాడు. ఈ ఫ్లాట్ నెంబర్ 311 పక్కనే గల 312, 313 ఫ్లాట్లలో 400 గజాల స్థలం యజమాని షేక్ అబూబకర్ పైనే ఉంది. దాన్ని ఎవరికీ విక్రయించలేదు. అదే 400 గజాల స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతో తన స్థలానికి పక్క ఫ్లాట్ యజమానిగా ఉన్న గుర్రం బాలనరేందర్, గుర్రం రాజయ్య, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావుల పథకం పన్నారు. రేకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేశారు. తప్పుడు ఇంటి నెంబర్ సృష్టించారు. దాని ద్వారా 2022లో గంగాధర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి గిఫ్ట్ డీడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తర్వాత సప్లిమెంట్ డీడీ ద్వారా 312, 313 ఫ్లాట్లను రిజిస్టర్ ఆఫీస్ నందు నమోదు చేపించి 312 నెంబర్ ఫ్లాట్ను చీటి ఉపేందర్ రావు పేరున, 313 ఫ్లాట్ను ఉప్పు శ్రీనివాస్ పేరున మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమి కోసం వస్తే చంపేస్తామని అసలు యజమానిని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు అబూబకర్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు నిజమేనని తేలాయి. దీంతో గుర్రం బాలనరేందర్, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గుర్రం రాజయ్య పరారీలో ఉన్నాడు. నిందితులపై కరీంనగర్ 2 టౌన్లో 420, 467, 468, 471, 120B, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.